మరొక సాక్ష్యాన్ని వీక్షిద్దాం. అమ్మ మీ పేరు? అయ్యా, నాకు 11 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినాక నా కాలు అసలు ఇరిగిపోయినట్టుకుండేది, నడుతుంటే లెగలేకపోయేదాన్ని. నా కాలు కొద్దిగా అట్ట తగ్గింది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, గ్యాస్ డబ్బులు తగ్గింది. పోయిన నెల నుంచి నేను బెళ్ళంటే వేసుకోవట్లేదు. ఎలా తగ్గింది? ఎక్కడికి వచ్చావు? అయ్యగారి దగ్గరికి వచ్చాను, పారం చేసేవాడు, తగ్గిపోయింది. ఎప్పుడు? ఇక్కడ విజయవాడలో జరుగుతున్న విజయవాడలోనే వచ్చాను. పోయిన నెల వచ్చాను. కింద పైకి రాలేకపోతే అక్కడ చేసాడు పారదను, పడిపోయాను 2 సార్లు. అంతేనా? నేను చిన్న సాక్ష్యం దేవుడు తీసుకుని, నేను 11 సంవత్సరాలు నాకు పశ్చాత్తం వచ్చి. పిల్లలు 2 అయ్యా, 3. నా పేరు శాసమ్మ. శాశ్వత. ఏ ఊరు నుంచి వచ్చారు? కృష్ణాయపాలెం, మంగళగిరి మండలం, గుంటూరు. పక్షవాతంతో బాధపడ్డారు. పక్షవాతం 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాతానుతో కూడా, సాతాను పీడితో కూడా పీడించుకున్నా. అదే సాతాను కూడా ఉంది. పక్షవాతంతో 11 సంవత్సరాలుగా బాధపడుతున్న తల్లి గారు గత నెల మరి విజయవాడ లయలో ఆడిటోరియంలో జరిగిన స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దైవజనులు మరి ఆకరణ అభిషేక ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆవిడలో ఉన్న దురాత్మ, ఆవిడలో ఉన్న బలహీనతలు ఆవిడని విడిచిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పడిపోయినది. ఆ తర్వాత ఎప్పుడు నడవని రీతిగా దేవుడు నడిపిస్తూ శక్తినిచ్చి ఇప్పటి వరకు ఆరోగ్యంగా దేవుడు తనను ఉంచినందుకు, దైవజనుల ప్రార్థన ఆలకించి గొప్ప కార్యమును దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా.